नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। रियासत तेलंगाना में कल होने वाले बल्दिया इंतखाबात के पेश नज़र सरकारी मिशनरी काफ़ी मुतर्रिक हो चुकी है। इसी के पेश नज़र भैंसा बल्दिया इंतखाबात के पुरअमन माहौल में इनेकाद के लिए जिले निर्मल एसपी डॉक्टर जी जानकी शर्मिला IPS ने भैंसा का दौरा किया और भैंसा सब डिवीज़न के पुलिस अहदेदारों से मुलाकात करते हुए एक खुसूसी इजलास मुनक्किद किया। बादजा भैंसा की अहम शाहराहों पर फ्लैग मार्च मुनक्किद करते हुए गश्त की। इस मौके पर भैंसा ASP राजेश मीना IPS, सर्कल इंस्पेक्टर्स जिनमें साई कुमार, प्रवीण कुमार, रविंदर नायक के अलावा SIs शेख जुबैर, अशोक, श्रीनिवास, सुप्रिया और दीगर शरीक थे। సంబంధించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది। దీనికోసం మనం ఒక 500 వరకు ఫోర్స్ యూస్ చేస్తున్నాము। అలాగే బయట నుంచి చాలామంది వచ్చారు। అన్ని రకాలుగా మనము క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అండ్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము। దీనికి సరిపడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది। ASP రాజేష్ మీనా IPS ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి। తర్వాత ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము। మనము శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము। థ్యాంక్ యూ। 26 వార్డ్స్ ఉన్నాయి, 74 సెన్సిటివ్। దానికి తగినట్టే మనం బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేసాం। అంటే 5 మెంబర్స్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి, అంటే డిపెండ్స్ సిచ్యుయేషన్ బట్టి మళ్ళీ కూడా మారుస్తాం। అది స్పెసిఫిక్గా ఏం లేదు, అంటే ఎప్పుడు ఇవనంత బందోబస్తు ఇచ్చాము। ఇప్పుడు ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగవని ఆశిస్తున్నాను, జరగవు కూడా। नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।